మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ధనవంతులు అవ్వడానికి అదృష్ట సంకేతాలు. ఇప్పుడు నేను చెప్పబోయేది వినండి. పూజ కొబ్బరికాయ కుళ్ళిపోవడం అంటే ఇది శుభానికి సంబంధించింది కాదు అని అందరూ అనుకుంటారు కదా. కాకపోతే కొబ్బరికాయ కుళ్ళిపోతే దేవుడి గదిలో కొట్టినప్పుడు కుళ్ళిపోతే అక్కడికి చెడు అనేది పోయినట్టే. చెడు పోతేనే కుళ్ళుతుంది అన్నమాట. అప్పుడు మీకు అదృష్టం వస్తుంది. ఓకేనా? దాని అర్థం అది కుళ్ళిపోయిందని, ఏదో చెడు జరుగుతుందని మీరు అనుకుంటారు. చెడిపోయి అదృష్టం వస్తుంది అన్నమాట. ఓకేనా? అది మీకు ఒక్కొక్కటి చెప్తున్నప్పుడు దాని అర్థం నేను మీకు చెప్తాను. పూజ ఫలం అంటే ఏవైనా పళ్ళు కింద పడటం. మీకు భగవంతుడు ఏదైనా పండు కింద పడితే పూజ గదిలోని మీరు పెడుతున్నప్పుడు అప్పుడు భూమాత పండుని స్వీకరించినట్టే. అంటే భూమి మీద సకల దేవతలు ఉంటారు. ఆ పండుని తీసుకున్నట్టే. ఓకేనా? దేవతలు స్వీకరించినట్టే. కోతులు మంగళవారం ఇంటి పై అంటే డాబా మీద, మేడ మీద, కిటికీల దగ్గర ఇలా ఇంటిపై కప్పు పైన ఇచ్చినట్టుగైతే చాలా మంచిది. ఒకప్పుడు మేము సీతాఫలం చెట్లు మా ఇంటి ముందు ఉండేదన్నమాట. మా ఫస్ట్ సీతాఫలం ఆ చెట్టుకి కాసింది. మేము చూడలేదు. అయితే మేము పడుకునే ఉన్నాం. వీధిలోని మా కాలనీ లైన్లోని అందరూ ఇంటికి కొళాయిలు ఉండేవి అన్నమాట. అందరూ ఇంటికి ఒక కొళాయిలు. వాళ్ళు నీళ్ళు పడుతుండగా చూశారు. కోతి వచ్చి మా సీతాఫలం చెట్టులోని పండు తీసుకొని తినేసి అక్కడే పడేసి వెళ్ళిపోయింది. మేము లేచాక మాకు చెప్పడం జరిగింది. ఇలా కోతి వచ్చి మీ సీతాఫలం తిన్నది అని. ఓకేనా? అప్పటి నుంచి మరెప్పుడు కనిపించలేదు కోతి. అయితే అక్కడికి రావడం అనేది చాలా కష్టం. అక్కడ మా ఇంటి దగ్గర అంతా మామూలుగా ఉంటుందన్నమాట. మనకి చెట్లు అడవిలాగా ఉంటే రావచ్చు, కానీ ఆ ఏరియాలకి రావడం చాలా కష్టం. ఓకేనా? అటువంటిది వచ్చి మా చెట్టు సీతాఫలం తిన్నదనమాట. ఓకేనా? అదనమాట. అంటే ఇక్కడ కోతి గురించి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఆ తర్వాత నుంచి మాకు చాలా బాగానే ఉంది. ఓకేనా? ఇంకా కోతులు మంగళవారం ఇంటిపై మేడ మీదకి రావడం చాలా అదృష్టం. మన ఇంటి మేడ మీద పైకి పెంకుటిల్లైనా కావచ్చు, రేకిల్లైనా కావచ్చు, గడ్డిల్లైనా కావచ్చు. ఓకేనా? ఏ ఇల్లైనా మన ఇంటి పైకి వస్తే అది చాలా మంచిది. ఓకే? ఇంటి మీద పక్షి ఒక రొట్టె పుక్క కింద పడేయటం. ఓకేనా? అది మీకు ఇక్కడ ఒక పక్షి
నోటితోని ఒక రొట్టె ముక్కో లేకపోతే ఏదో ఒకటి పట్టుకుంటుంది కదా, ఆ కింద పడేస్తే అది కూడా అదృష్టం కిందే మనం తీసుకోవచ్చు. ఓకేనా. దీపం నుండి చప్పుళ్ళు రావడం. ఓకే, ఇది మనం నీళ్లు ఉంటుండగా దీపం పెడితే అది టపటపమంటది. కాకపోతే దీపం పెట్టి కొంతసేపటి తర్వాత అలా చప్పుడు వస్తే చాలా మంచిదే. ఓకేనా. ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు అలా గుడి నుండి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు కూడా తెల్లటి ఆవు దూడ కనబడడం మంచిదన్నమాట. ఓకేనా, చాలా మంచిది. ఇంకొక విషయం, పొద్దున్న కర్మచారి పని అంటే మీకు ఇక్కడ అర్థం చెప్పాలి. మీరు స్నానాలు ఇవి అన్నీ అయిపోయి అప్పుడు శుద్ధి శుభ్రంగా ఉన్నప్పుడు తెల్లవారి లేచి ఇలా మీరు చేస్తున్నప్పుడు బయట కొంచెం అన్నీ అయిపోయి అటు ఇటు తిరుగుతున్నప్పుడు మీ పనులన్నీ తెల్లవారుజామునే. ఓకేనా. అప్పుడు మీరు పళ్ళు తోమడం, స్నానం చేయడం, లేదా వాకిలి శుభ్రం చేయడం ఇలాంటి పనులు మీరు చేస్తారు కదా. అలాగే స్నానానికి తయారవుతారు, స్నానం చేయాలని. చాలా పెద్ద వాకిళ్ళు, కొంచెం పొలాలు, అడవిలా కొంచెం ఉంటాయి అన్నమాట. అక్కడక్కడ ఇల్లులు, బిల్డింగ్స్ ఉంటాయి. చాలా బాగుంటాయండి ఏరియాస్. అలాంటి ఏరియాల్లోనే మనకి మనలాంటి ఏరియాలకి ఇవి కనిపించు ఇప్పుడు నేను చెప్పబోయేది. ఓకేనా. అటువంటి ఏరియాలు తెల్లవారు లేచి చాలా చక్కగా వాకిలి కడుగుతారు, ముగ్గులేస్తారు, శుభ్రంగా ఉంటారు. చాలా నీట్గా అంతా ఉంటుంది అన్నమాట ఆ ఏరియా అంతా. వాకిళ్ళు, ముగ్గులు చాలా ఆడవడిగా, కొంతమంది మనుషులు కూడా అటు ఇటు తిరుగుతారు. పచ్చని పొలాలు, చాలా అందంగా దృశ్యాలు కనిపిస్తాయి అన్నమాట అక్కడ. అయితే చాలామంది భయపడతారు, ఎందుకంటే ఆ ఏరియాలోని మనలాంటి లైన్కే ఇళ్ళల్లోని దొంగలు ఈ దూరిపై మనుషుల్ని చంపేస్తున్నారు. అటువంటి ఏరియాలో ఉండడం చాలా తక్కువ. ఇల్లులు కూడా కట్టుకోవడం చాలా తక్కువ. చాలా డేరింగ్ ఉన్న వాళ్ళే కట్టుకోగలరు. అలాగే ఎలాంటి వాళ్ళంటే అక్కడ అడవుల్లోని పనిచేసి అయితే పొలాల్లో పంటలు పండించిన వాళ్ళు, రైతులు మాత్రం కొంచెం వాళ్ళు ఉండొచ్చు. తెల్లారితే అక్కడే పొలాలు పని చేయాలి కాబట్టి వాళ్ళు లేచి ఇవన్నీ శుభ్రం చేసి స్నానం అది శుద్ధి శుభ్రం చేసుకొని బయట తులసి దగ్గర దీపాలు పెట్టడంకి రెడీ అవుతారు కదా. ఎలాగైనా ఉదయం లేచాక మీకు బయటకు వచ్చినప్పుడు, అంటే ఇంత వివరించి చెప్పాను, ఎవరికైనా ఇలాగ జరగవచ్చు కదా, అందుకని అంత వివరంగా చెప్పాను అన్నమాట. ఎలాగైనా సరే ఉదయం లేవగానే నెమల పెంచం నాట్యం చేస్తున్నా కానీ కనిపించటం చాలా మంచిది. ఓకేనా. నెమల పెంచం నాట్యం చేసినట్టుగానే నెమల పెంచం చక్కగా చెప్తున్నాడు కదా, ఇలాంటి ఏరియాలోనే ఉంటాయి, మనలాంటి ఏరియాలకి రావు. ఓకేనా. అటువంటి వాళ్ళకి నేను చెప్తున్నాను. చాలామంది చాలా ఉదయాన్నే లేస్తారు, లేచి చక్కగా అందంగా ఇల్లు అలంకరిస్తారు, బయట ఇంట అంతా. ఓకేనా. బయటకు వచ్చినప్పుడు ఇలా కనిపిస్తే అది కూడా ధనానికి సంబంధించిందే, ధనవంతులు అవ్వడానికి అదృష్టం ఉంటుంది. ఓకేనా. నల్ల చీమలు ఇంట్లోకి రావడం, ఈ వీడియో నేను ఇంతకుముందు పెట్టాను చూడండి, నల్ల చీమల గురించి. ఇది కూడా వస్తే మీకు ధనం రావడానికి అవకాశం ఉంటుంది, నల్ల చీమలు రావడం వల్ల. ఓకేనా. కొబ్బరికాయలో పువ్వు రావడం కూడా చాలా మంచిది. ఓకేనా. ఎక్కువగా సార్లు నెమలి పించం రావడం చాలా మంచిది. ఓకేనా.
ఓకే. ఈ మధ్య నాకు ఇంట్లోని సరిగ్గా బాగోలేదు. ఇప్పటికీ వీక్నెస్సే ఉంది. అందుకే అనమాట. అయినా మీకోసం ఈ వీడియో చేసి చెప్పాను. ఓకేనా? ఓకే. అయితే మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా?